ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు. ఆయనే విడిపించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనం అనుకుంటాం కదా, దేవుని స్తుతిస్తే ఏముంటుంది, కీర్తిస్తే ఏముంటుంది, శోధనలే కదా అని చాలాసార్లు నెగటివ్గా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు వాక్యం అన్న సత్యము గుండెలను బద్దలు కొట్టినట్టుగా సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? ఆయనను కీర్తిస్తే, ఆయనను స్తుతిస్తే దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును విడిపించుచున్నాడు. దుష్టుడెవడు, దరిద్రుడెవడు అనేది మనం రెండు అండర్లైన్ చేసుకుంటే, ఈరోజు దుష్టుడి చేతిలో, అనారోగ్యం అన్న దుష్టుడి చేతిలో, అప్పులు అన్న దుష్టుడి చేతిలో, నిరుద్యోగం అన్న దుష్టుడి చేతిలో, పాపం అన్న దుష్టుడి చేతిలో, శాపం అన్న దుష్టుని చేతిలో ఇరుక్కున్నాము. అనుకుంటాం కదా, ఇంకా ఎందుకు ఈ బ్రతుకు, దరిద్రమైన బ్రతుకు ఎందుకు, నేను ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను, తప్పు మీద తప్పు చేస్తున్నాను, అప్పులు పెరిగిపోతున్నాయి, ఎందుకు బ్రతకాలి, సూసైడ్ చేసుకోవాలి, ఇలాంటి దరిద్రమైన థాట్స్ని ఇచ్చేది ఆ దుష్టుడే. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు పోరాడుతున్నావేమో, సమస్యలలో నుండి బయటికి రాలేకపోతున్నావేమో, కోట్ల చుట్టూ తిరుగుతున్నావేమో, పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నావేమో, తీరని సమస్యలేమో, మ్యారేజ్, బ్రోకెన్ మ్యారేజెస్, రిలేషన్షిప్స్లో ఎన్నిటి విషయాలలో నువ్వు సతమతం అవుతున్నావేమో, ఎన్నిసార్లు వీసాకి వెళ్తున్నా రిజెక్ట్ అవుతుందేమో, ఎన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నా జాబ్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారేమో. ఈరోజు నువ్వు దేవుని స్తుతించు, కీర్తించి, నీ సమస్యను బట్టి దేవుని స్తుతించి, కీర్తించి, మహిమపరిచి ఆ దుష్టుని చేతిలో నుండి నీ ప్రాణమును విడిపించుకొని గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేసే వాటి గురించి సాక్ష్యంగా, మహిమగా నీ శరీరాన్ని నువ్వు నిలబెట్టుకో. మే ద లార్డ్ బ్లెసెస్ అండ్ గివ్ us పీస్. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం.